మంచి టెంపుల్ ఇన్ని రోజులు ఎట్లా మిస్ అయినాంరా అనిపించింది. ఈ గుడి ముందే వినాయకులను అయితే నిమజ్జనం చేస్తారు మా దిక్కైతే. అయితే వినాయకుల నిమజ్జనం నాడు వచ్చినాం గానీ గుడి లోపలికి అయితే పోలే. పడుతుంది అంటున్నాడు మా భగత్ అయితే గుడికి పోదాం మంచిగా ఉన్నదట ఎప్పుడు అనుకోవడమే గానీ పోవడం అయితే ఇప్పటి వరకు అస్సలు సెట్ కాలేదు. మా ఆయన బర్త్డే న్యూ ఇయర్ కూడా ఇంకా ఎవ్రీ బర్త్డే కి భద్రకాళి టెంపుల్ కి వెళ్తున్నాం అనేసి ఇంక ఈసారి అయితే ఈ సిద్ధేశ్వర ఆలయానికి అయితే వచ్చినాము. నిజంగా గుడి అయితే ఎంత బాగుందంటే మహారాడ్ బర్త్డే అప్పుడు మెట్టుగుట్టకు పోయినాం కదా లోపల కొంచెం అయితే అట్లనే అనిపించింది. సిద్ధేశ్వర ఆలయంకి పద్మాక్షమ్మ టెంపుల్ కి అయితే వెళ్ళేసి వచ్చినాము. గుడికి వెళ్ళి వచ్చే లోపు అయితే పిన్ని బాబాయ్ చెల్లి అయితే వచ్చారు అన్ఎక్స్పెక్టెడ్ గా. వచ్చేటప్పుడు అయితే పిన్ని వాళ్ళ కేక్ తీసుకొని అయితే వచ్చిర్రు. ఇంకా న్యూ ఇయర్ రోజు మా ఆయన బర్త్డే అయితే ఇలా సింపుల్ గా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయినాక ట్రైన్ రెస్టారెంట్ కి అయితే వచ్చినాము. వేడిగా బిర్యానీ తిన్నాక ఇంకా చల్లగా ఐస్ క్రీమ్ పడాల్సిందే కదా. మా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ ఇయర్ ఇట్లా గడిచిపోయినాయి. ఫుల్ వీడియో ఉంది చెక్అవుట్ చేయండి. ఈ వీడియో బై బాయ్.